ప్రస్తుతం మనం బీఆర్కే భవన్ దగ్గర ఉన్నాము. మరికొద్ది సేపట్లో కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాబోతున్నారు. మీరు చూస్తూ ఉన్నారు, మొన్న హరీష్ రావు వచ్చిన రోజు కూడా వందలాది మందిగా కార్యకర్తలు మద్దతు పలకడానికి ఇక్కడికి రావడం జరిగింది. దట్టు ఇప్పుడు అధినేత కేసీఆర్ మొట్టమొదటిసారి ఆయన రాజకీయ ప్రస్థానంలోనే మొట్టమొదటి విచారణకు హాజరు కాబోతున్నారు. మీరు చూడొచ్చు, ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, పార్టీ శ్రేణులందరూ కూడా రావడం జరిగింది. సో జై కేసీఆర్ నినాదాలతో బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఇక్కడ కార్యకర్తలతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. మీరు చూడొచ్చు అక్కడంతా కూడా. సో కార్యకర్తలు క్లియర్గా మీకు అందరూ అని చెప్పి చేయడం జరిగింది. ఇప్పటికే బారికేట్లు అలాగే పోలీసు వ్యాన్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఒకసారి ఒక ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ. సో ఏ రకంగా చూస్తున్నారు అంటే మొట్టమొదటిసారి కేసీఆర్ గారు కాళేశ్వరం విచారణకి హాజరు కాబోతున్నారు. మీరు ఏ రకంగా చూస్తున్నారు? మీకు ఖండిస్తా ఉన్నాం. కేసీఆర్ తెలంగాణ బాపు రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి కాళేశ్వరం అంటే మంచి ప్రాజెక్టు కట్టి లక్షల మందికి రైతులకు ఏదైతే నీళ్ళు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెట్టి విచారణ పిలిచి అలా కేసీఆర్ గారిని దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తాను. తెలంగాణ ప్రజలు క్షమించరు, ఎప్పుడు క్షమించరు. బాపు ఉన్నంత కాలం తెలంగాణ బాపుగా తెలంగాణ బతుకున్న కాలం కేసీఆర్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఆ పక్కనే సాక్షాత్ అమలు రూపంగా నా పక్క సెక్రటరీగా ఎంత అభివృద్ధి చేసిన కేసీఆర్ గారిని ఇలా పిలిచి మాత్రం ఖండిస్తాను, బాధపడతాను. తెలంగాణ ప్రజలు మొత్తం దీన్ని ఎప్పుడు కూడా క్షమించరు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు క్షమించే ప్రసక్తే లేదు. ఇది ఒకటే చెప్తాం రేవంత్ రెడ్డి గారు, మీకు చేతనైతే మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో హామీలు నెరవేర్చాను, కానీ ఇలాంటి చౌకబాకు రాజకీయాలు చేయొద్దని ప్రభుత్వ తీరంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అయితే ఇది కొంతమంది కార్యకర్తలు కూడా కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్. సో 6 గ్యారెంటీలు ఫెయిల్ అవ్వడం వల్ల ఇదంతా కూడా జరుగుతూ ఉంది, కావాలనే నోటీసులు ఇచ్చారని చెప్తా ఉన్నారు. దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? మొన్న జరిగినటువంటి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే నోటీసులు పంపిస్తేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు, మరి నేను జైలు జీవితం నీ వల్ల నేను అనుభవించిన, మరి నేను ఎట్లా ఫీల్ అవ్వాలి అని చెప్పి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. సో దీని ఏ రకంగా ఖండిస్తారు? అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 18 నెలలు అవుతూ ఉంది. ఫస్ట్ కేటీఆర్ పైన కేసు, తర్వాత కవిత గారి పైన కేసు, తర్వాత హరీష్ గారి పైన కేసు. ఈ హామీలు తప్పించుకోవడానికి ప్రతి 3 నెలలకు ఒక రకంగా కేసులు పెడతా పోతుంది తప్ప ఆయన హామీలు నెరవేర్చకపోగా మహిళలకు ఏదైతే ఇస్తున్నాడో 2,500 ఇస్తాను, మహిళా సోదరులకు ఇస్తున్నాడు. అదేమైతే 4,000 రూపాయలు నేను 4,000 పింఛన్లు వేస్తున్నా, అది ఏమని చెప్తా ఉన్నాం. మీరైతే ఏదైతే హామీలు 420 హామీలు ఇచ్చారు కదా, హామీలు ఎందుకు అమలు పడతట్లేదు రేవంత్ రెడ్డి గారు? నీ అభివృద్ధి ఏమైంది? నీవు బ్యాగుల పై దొంగవు కదా, నువ్వు చేసే పరిపాలన ఎవరు చూస్తా ఉన్నాడు? పరిపాలన పక్కన పెట్టి అక్షరపూర్తంగా డైవర్షన్ కంటే కేవలం మీడియా డైవర్షన్. కేవలం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు నీ కళ్ళు తెరుచుకొని ఇలాంటి చౌకబారుల చేత చేయకుండా
కేసులు అని పెడితే నీ కేసులు పెడితే తాటాకు చప్పలు కోడి భయపడుతున్నాడు. కేసీఆర్ 100 కేసులు ఎదుర్కొని ఉద్యమాలు చేసి జైలు పోయే జీవితం కేసీఆర్ భయపడు. నీకు దమ్ముంటే నువ్వు విచారణ కదా, విచారణ పోయి ఇంతకంటే ఏం చేశాడు ఆయన? ఇంతకంటే ఏం చేస్తావు? రేవంత్ రెడ్డికి ఇంతకంటే ఏం చేస్తావు? రేవంత్ రెడ్డికి ఇంతకంటే ఏం చేస్తావు? ఇటువంటి ఉద్యమాలు చేసి జైలుకి ఎన్నోసార్లు పోయినాం, రైలు రోగాలు పోయినాం. ఏం చేస్తావు? ఇంతకంటే ఏం చేయగలుగుతావు? నువ్వు కట్టేది లేదు, మొత్తం కూలగొట్టుడే. నువ్వు కట్టేది ఏం లేదు, కూలగొట్టుడే. ఈ నోటీసు ఇక్కడ కేసీఆర్ ఉద్యమాలు చేసిన అభిమానులం మేము మీద, ఆయన వారసులం. రైతు బాంధవుడు తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, తెలంగాణ. సో విన్నారు కదా, ఇప్పుడున్నటువంటి ఈ బీఆర్కే భవన్ దద్దరిల్లిపోతోంది. కేసీఆర్ గారు రాకముందే నినాదాలుంటే కేసీఆర్ గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏ రకంగా ఉంటుంది? ఇది కావాలని కుట్రపూరితమైనటువంటి నోటీసులు, వ్యక్తిగత కక్షలు అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు మీ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టడం తప్ప కట్టింది లేదు. ఈ కట్టినటువంటి సెక్రటేరియట్, మరో పక్కన అమరవీరుల స్తూపం మధ్యలో ఇప్పుడు విచారణ జరగబోతోంది సాక్షిగా అని చెప్పి ఈ దొంగ జైలు పోయినానికి, ఉద్యమకారుడు జైలు పోయినానికి చాలా తేడా ఉంటుంది. ఆ నోటీసులకు భయపడేటాడు ఇవ్వలేడు. నువ్వు కూడా జైలు పోయినావు, నువ్వు దొంగతనం చేసిపోయినావు. స్కాములు జరిగినాయి అని చెప్పి అక్కడ వాస్తవాలు మా ప్రభుత్వం ఉన్నది చేస్తారు. డిపార్ట్మెంట్ ఎవరు పనిచేయాలి? తెలంగాణలో తాగనిక మంచినీళ్ళు లేకుండా కేసీఆర్ బాబు రాష్ట్రం తెచ్చినాక 2014 నుంచి మేము తాగడం మొదలుపెట్టాము. అంతకుముందు ఒకసారి అసెంబ్లీ ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పిండు? నేను నా చుట్టాల సాగుకు పోతే అలాంటి పరిస్థితులు ఆ ముఖ్యమంత్రే కదా నీళ్ళు ఎట్లా మర్చిపోయిన ఆయన అనేక లక్షల కోట్ల జనాలకు నీళ్ళు ఇచ్చిన కాళేశ్వరం పట్టుకొని అవద్దమంటారా? ఎందుకంటే పరిపాలించడానికి చేతన అయితే లేదు మేడం. వాళ్ళకు లేడీస్కి ఇచ్చిన హామీలు మర్చిపోయారు. ఏదైతే మనకు ఇది కళ్యాణ లక్ష్మితో పాటు తలం బంగారు ఇచ్చాము అది మర్చిపోయారు. 4,000 పింఛను మర్చిపోయారు. వికలాంగులకు 6,000 పింఛను మర్చిపోయారు. ఏది మన మహిళలకు స్కూటీలు మర్చిపోయారు. ఇవన్నీ మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి సీట్ ఎక్కిన ఆయన ఒక దొంగ మాటలు చెప్పి సీట్ ఎక్కిన దొంగ మాటలు దొంగని మాటలు ఈ తెలంగాణ రాష్ట్రం నమ్మడానికి సిద్ధం లేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ రాష్ట్రం తగలబడిపోయింది, అప్పుల పాలైంది. అప్పు చీకటిలో ఉన్న తెలంగాణను తెలుగులోకి తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ, మా పార్టీ తప్ప తెలంగాణకు బాగు చేసేది అది బీజేపీ అయినా అది కాంగ్రెస్ అయినా ప్రాంతీయ పార్టీ మా తెలంగాణ శ్రీరామరక్ష కేసీఆర్ తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవ్వడు బాగు చేయలేడు. ఇలాంటి దొంగలు వస్తే దొంగలతోటి పనులు కావు. దొంగలు దోసుకోవడానికి వస్తారు, దొంగలు దోసుకోవడానికే వస్తారు. ఎన్నో మన ఆంధ్ర బ్యాంకులో ఏటీఎంలో బ్రాంచ్కి వెళ్ళి డబ్బులు తీసుకుంటామా?
ఇక్కడ ఏటీఎం ఉన్నది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. హెచ్డిఎఫ్సి ఏటీఎం, ఏ ఏటీఎంలో అయినా పైసలు వస్తాయి. కేసీఆర్ ఏదైనా సరే పరిపాలన గల్లీ 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 గల్లీలా గల్లీ గల్లీలా జరిగింది. కేసీఆర్ పరిపాలన ప్రతి గల్లీలో జరిగింది. కేసీఆర్ ఉండగానే మేము బతున్నామమ్మ, లేకుంటే చెప్తున్నాను. మా ఆడబిడ్డలు 2009 కంటే ముందు 2 కిలోమీటర్ల దూరం బోరింగ్లు ఉండే. వాస్తవం ఇది రాసుకోండి మీరు. 2 కిలోమీటర్ దూరంగా ఉండే బోరింగ్. ఇళ్లలో పని చేసుకొని వెళ్ళి బోరింగ్ కాడికి వెళ్ళి నీళ్ళు ఎత్తుకోవాలంటే ఆడబిడ్డలు ఎంతో నశించిపోయారు. కానీ 2014 తర్వాత ఇంటింటికి నల్ల ఇచ్చి కేసీఆర్ మా ఆడపడుచుల రుణం తీర్చింది. కరెంటు నాది నా పెళ్లి 2009లో పెళ్లి అయింది. మా అత్తగారింటికి పోవడానికి భయపడలేదు. ఎందుకంటే కరెంట్ లేదు. అప్పుడు టీడీపీ హయాంలో, కాంగ్రెస్ హయాంలో గుడ్డలు పట్టుకొట్లే తుడుచుకున్నాం. కరెంట్ లేదు. కానీ కేసీఆర్ వచ్చినాక కరెంటు మనం బంద్ చేస్తేనే బంద్ అయింది. కరెంట్ లేకపోతే బంద్ కాలే. మనం నల్ల తిప్పితేనే బంద్ అయింది. నీళ్ళు బంద్ కాలే. అది తెలుసుకొని ఫస్ట్ ఈ దొంగల కాదు అర్థం కాదు. రేవంత్ రెడ్డి టీవీ దొంగలకి నేను అది అర్థం కాదు. ఇది ఏమంటారు, ఆనందం పొందుతున్నారు కేసీఆర్ని రోడ్డు మీదకి రావాలని. అంతకు మించి ఏమీ లేదు. ఆ దొంగకు దొంగ పనులు వస్తాయి, మంచి పనులు రావు. రేవంత్ రెడ్డి దొంగ, లైవ్లో దొరికిన దొంగ. రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు, పక్క దొంగ సూట్ కేసులు ఢిల్లీకి మోస్తుంది. మన తెలంగాణ సొమ్ము తీసుకుపోయి ఢిల్లీలో పెడుతురు, ఢిల్లీ కాళ్ళ దగ్గర పెడుతురు. మన తెలంగాణ ఇజ్జత్ తీసుకుపోయి ఢిల్లీ కాళ్ళ దగ్గర పెడుతురు. ఏం లేదు, తెలంగాణ ఇజ్జత్ తీసినమ్మా, తెలంగాణ పరువు తీసేసిండమ్మా, పరువు తీసేసిండు. ఈ తెలంగాణ కాంగ్రెస్ ఉన్న తెలంగాణ నాయకులకు అర్థమైతే తెలంగాణ ఇజ్జత్ తీసుకోవాలని మొత్తం అందుకు పరిపాలించనిగా రాదు. ఆంధ్ర చంద్రబాబు పక్కన ఉండి మనకు ఎన్నిపోటు వచ్చిన దొంగ, తెలంగాణ ఉద్యమంలో తుపాకీ తీసుకొని పోయిన దొంగ. ఆ దొంగకు రాజ్యం ఇచ్చినాము, తప్పైందని చెప్పలేసుకుంటున్నాము. ఇంకోసారి మాత్రం తొక్కుతో పాతాళంలో పోవాలి. ఇది మాత్రం రాసుకొని ఖబర్దార్ రేవంత్ రెడ్డి. జై తెలంగాణ, జై కేసీఆర్. సో విన్నారు కదా, తొడగొట్టి మరి చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా చాలా భావోద్వేగానికి గురవుతా ఉన్నారు. కేవలం కేసీఆర్ని నడి రోడ్డు మీదకి ఈడ్చి ఆత్మానందం పొందడానికే వీళ్ళ యొక్క నోటీసులు. సో దాన్ని అనర్గళంగా కేసీఆర్ గారు ఏ తప్పు చేయలేదు కాబట్టి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా విచారణని ఎదుర్కొంటున్నారు. మొట్టమొదటిసారి కేసీఆర్ విచారణకి వస్తే ఏ రకంగా ఉంటున్నారు, పెద్ద ఎత్తున ఏ సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలందరూ కూడా వచ్చారో ఒక్కసారి మీరందరూ మీరు పైకి వెళ్తే అందరూ పైకి వస్తారు, మీరు కింద प्यार से बोलो, जोर से बोलो, जय तेलंगाना। అది షాబాద్ మండలం శ్రీరాంపూర్ విలేజ్. ఈ కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణలో ఇట్లాంటి నాయకులు ఎంతమంది వచ్చినా ఏం పీకరు. వీడికే మంచిగా చేసిన మనిషిని ఇప్పుడు తెచ్చి విచారిస్తారని చాలా బాధాకరం. చాలా దేవుడిని తెచ్చి విచారిస్తారు, చాలా దేవుడిని తెచ్చి ఈరోజు ఒక గుళ్ళ దేవుని వచ్చి కేసీఆర్ విచారణ చేయడం అనేది ఈ గవర్నమెంట్ కాదు. చేతనైతే ప్రజల్లో రమ్మను. రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లు పెట్టమని తమ్ముంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ అనేది చూపెడతాం. స్థానిక సంస్థ ఎలక్షన్ పెట్టడం చేతగానే ఈ రోజు విచారణ కేసీఆర్ ఒక గుళ్ళ దేవుని మనం ఇది ఎక్కడి ధర్మం, ఎక్కడ రాజ్యం. చేత కాకపోతే కేసీఆర్ చేత ప్రారంభ పెట్టిన వారం రోజులే శేషామని కేసీఆర్ పెట్టాడు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ మన వీరులకు. తెలంగాణకు జీవధార లాంటి కాళేశ్వరాన్ని ప్రపంచంలో అద్భుత ఎత్తైనటువంటి ప్రాజెక్టును కట్టినటువంటి కేసీఆర్ గారిని విచారణ అంటే తెలంగాణ రైతాంగాన్ని ఈరోజు
ఎన్నో సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ పాలన 70 ఏళ్ల పాటు అరికోసం పడ్డటువంటి కాంగ్రెస్ ఇది తెలంగాణ ప్రాంతం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సస్యశ్యామలమైంది. అటు కాళేశ్వరం తోటి కావచ్చు, ఇటు పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అటు సీతారామతో కావచ్చు, కలవకుర్తి ఎత్తుకోవడం అనేక ప్రాజెక్టులతో ఇలా తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలంగా అయింది. ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావడం కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఇష్టం లేదు. అటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఈ తెలంగాణను మళ్ళీ ఎండబెట్టడం కొరకు, ఆంధ్ర ప్రాంతానికి మేలు చేయడం కొరకు, ఆంధ్ర నాయకుల యొక్క మోచేతి నీళ్లు తాగకుండా ఇవాళ తెలంగాణను మళ్ళీ ఒకసారి మోసం చేయడం కొరకు అని చెప్పేసి కాళేశ్వరాన్ని ఈరోజు విఫల ప్రయత్నంగా చూపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ జాతిపితగా తన ప్రాణాలను అడ్డుపెట్టి తెలంగాణ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారిని ఈరోజు విచారణకు పిలవడం అంటే తెలంగాణ ప్రజలంతా, తెలంగాణ రైతులంతా అవమానించడమైనటువంటి భావన ఈరోజు ప్రతి తెలంగాణ ప్రజల్లో కూడా ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మీరు టచ్ చేస్తున్నారు కేసీఆర్ గారు, ఈరోజు తెలంగాణ ఆత్మని మీరు టచ్ చేస్తా ఉన్నారు. తెలంగాణ ఆత్మని మీరు టచ్ చేస్తా ఉన్నారు. రేపటి రోజు జరిగేటటువంటి పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారిని ముట్టుకుంటే ఏం జరుగుతుందనేటటువంటిది మీ నాయకులకు, మీకంటే ముందున్నటువంటి నాయకులకు, మహామహులకు కూడా తెలుసు. అటువంటి కేసీఆర్ ఈరోజు విచారణకు పిలవడం అంటే ఈరోజు తెలంగాణ ప్రాంతం యొక్క ఈ పరిస్థితి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాము. కాళేశ్వరం అనేటటువంటి తెలంగాణ జీవధార మీకు చేతనైతే కాళేశ్వరం 3.5 ఏళ్లలో కేసీఆర్ కట్టి పూర్తి చేసిండు. అదే రకంగా 90% పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిండు. ఇవాళ 10% పూర్తి చేయడానికి మీకు చేతనైతే లేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇవాళ 10 మంది కార్మికులు అనుకుంటే మీకు ఆ శవాలను బయటకు తీయడానికి కూడా 100 రోజుల నుంచి చేతనైతే లేదు. అటువంటి ఏ మాత్రం చేతగాని ఒక బోరు కట్టడానికి చేతగానటువంటి మీరు ఇవాళ కాళేశ్వరం కట్టినటువంటి మహానుభావుడు కేసీఆర్ ఇవాళ విచారణ పిలవడం అంటే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ మానసికంగా వేదనకు గురి చేయడం అనేటటువంటి విషయాన్ని మనం చేస్తూ ఇటువంటి పిచ్చి పిచ్చి చేష్టలు మానుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది, కాంగ్రెస్ పార్టీ అన్నది పుట్టగతులు లేకుండా పోతారనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై కేసీఆర్, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం.
తెలుగుదేశం తెలుగుదేశం